ఇంటికి తాళం వేసి తాళం చెవిని పూలకుండి కింద పెడుతున్నారా? అయితే జాగ్రత్త. స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం కిటికీ వద్ద కీ ఉంచుతున్నారా? ఇంట్లో వస్తువులపై ఆశలు వదులుకోవాల్సిందే. భర్త ఆఫీసు నుంచి వస్తాడని తాళం చెవి కాస్త చెప్పుల ర్యాక్లో భద్రపరిచారా? అంతకన్నా ముందే అది దొంగల పాలవుతుంది. ఇవన్నీ కాదని తాళం చెవి ఎక్కడా పెట్టకుండా మీ దగ్గరే భద్రంగా పెట్టుకున్నా మీ బంగారు ఆభరణాలు నగదుకు మాత్రం భద్రత లేనట్లే. తలుపులు బద్దలు కొట్టి మరీ దొంగతనాలకు పాల్పడే గ్యాంగులు హల్చల్ చేస్తున్నాయి. అలాంటి 2 ముఠాలను కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ నగరంలో ఇటీవల వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఇంటి ముందు ఉంచిన వాహనాలే కాదు, ఇంట్లో దాచిన బంగారం సొత్తు దోచుకెళ్తున్నారు. ముఖ్యంగా 1 టౌన్, 3 టౌన్, ఇంద్రపాలెం, కరప పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఇంట్లో వాళ్లు బయటకు వెళుతూ తాళం చెవి పూలకుండీల కింద చెప్పుల స్టాండ్లో పెట్టడం గమనించిన దొంగలు ముందుగా రెక్కీ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత దాచిన తాళం చెవుల కోసం వెతికి వాటి ద్వారా లోపలకు ప్రవేశిస్తున్నారు. ఇంట్లో అల్మారాలు, బీరువాల్లో దాచిన బంగారు ఆభరణాలతో పాటు నగదుతో ఉడాయిస్తున్నారు. తాళం దొరక్కపోతే తలుపు బద్దలు కొట్టడానికి ఈ ముఠాలు వెనకాడటం లేదు. కాకినాడ పర్లోపేటకు చెందిన సుంకర తేజ పాత నేరస్తుడు. తాళం వేసిన ఇళ్ల వద్ద తాళం చెవులు వెతకడంలో సిద్ధాస్తుడు. దొంగతనాలు చేయడంలో ఉన్న అనుభవంతో ఎక్కడెక్కడ తాళాలు దాచి ఉంచుతారన్నది తెలుసుకుని సులువుగా ఇంటి తలుపులు తెరిచేస్తాడు. ఆ తర్వాత ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలు దోచేసి పారిపోతాడు. చోరీ చేసిన సొమ్మును అన్న, వదిన వరసైన అచ్యుత వరప్రసాద్, బండి హారిక ద్వారా కంటకం పద్మరాజు అనే వ్యక్తికి విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రి దుర్గాప్రసాద్, నాని, కార్తీక్ సైతం ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. తాళం చెవులు దొరక్కపోతే ఇంటి తలుపులు సైతం బద్దలు కొడుతున్నారు. ఈ 2 కేసుల్లో మొత్తం 5 నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 42 లక్షల రూపాయల విలువైన 331 గ్రాముల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక 7 దొంగతనాల్లో హౌస్ బ్రేకింగ్స్, ఇంటి డోర్ బ్రేక్ చేసి, లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి దొంగతనం చేసిన కేసుల్లో ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి బంగారం, వెండి మొత్తం టు ద ట్యూన్ ఆఫ్ 42,60,000 రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం దొంగతనానికి పాల్పడిన వాళ్ళు 3, వాళ్ళ దగ్గర నుంచి దొంగ బంగారం కానీ వెండి కానీ కొన్న వాళ్ళు 2 అరెస్ట్ అయ్యారు. ఇంకా 2 ముద్దాయిలు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా కేసులో ఇంక్లూడ్ చేశాము. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విల్ సెండ్ దెమ్ టు రిమాండ్. వీళ్ళందరూ జనరలీ దొంగతనానికి పాల్పడేటప్పుడు మా ఇంట్రాగేషన్లో చెప్తున్నది ఏంటంటే, ఇంటి తాళాలు బయటికి కనపడేలాగా వేయటం. ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తుంటే మెయిన్ డోర్కి కానీ ఆ బయట ఉన్న గేట్కి కానీ పెద్ద పెద్ద తాళాలు వేస్తున్నారు. ఆ తాళం వేస్తే ఐడెంటిఫై అవుతుంది. సెకండ్ థింగ్, దొంగతనం చేసేటప్పుడు తాళం కిటికీ దగ్గర అక్కడున్న కుండీ కింద ఎక్కడో పెట్టి వెళ్తున్నారు. సో ఇట్లాంటివి అబ్జర్వ్ చేసి, చెప్పుల స్టాండ్లో అక్కడ పెడితే అబ్జర్వ్ చేసి అవి తీసుకుని దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇంటి తాళాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగలకు దొరికేలా పెట్టొద్దని, అవసరమైతే 2వ కీ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మోర్ దాన్ 1 నైట్ బయటకు వెళ్తున్నప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది పోలీస్ వారి దగ్గర, అది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అట్లనే ఇంత విజిబుల్గా తాళాలు వేయటం లేదా న్యూస్ పేపర్లు క్యాన్సిల్ చేసుకోకుండా రిపీటెడ్గా రోజు అక్కడ ఒక న్యూస్ పేపర్ పడి ఉండటం, ఇట్లా కనపడటం వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. సో దయచేసి LHMS యూజ్ చేసుకోండి, సీసీ కెమెరాలు అమర్చుకోండి. సీసీ కెమెరాలు విత్ సైరన్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, దే ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. దయచేసి అవి అమర్చుకోవటం, అట్లనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం జరగక ముందరే అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఇంటికి కనపడేలాగా ఊరెళ్ళినప్పుడు తాళాలు వేసుకోకూడదు. అట్లనే వీలున్నంత వరకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. LHMS సౌకర్యం దయచేసి యూటిలైజ్ చేసుకోండి. మీరు కనుక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్కి ఆఫ్ చేస్తే మీ ఇంట్లో ఒక కెమెరా పెట్టడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ ఎక్కడైనా హౌస్ బ్రేకింగ్ అయితే వెంటనే వెళ్ళిపోతాం మేము, సీన్కి మాకు అలర్ట్ వస్తుంది. ఇవన్నీ దయచేసి చేయండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేట్ చేయండి ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇంట్లో దయచేసి ఎక్కువ బంగారాలు అవి పెట్టుకోకండి. బ్యాంకులు లాకర్లు ఉన్నది అందుకే, వాటిల్లో పెట్టుకుంటే ఇట్ విల్ బి మోర్ సేఫ్. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. కాలనీ కమిటీలు సైతం ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు బిగించుకోవాలన్నారు. ఇప్పుడు తక్కువ ధరకే సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ ఇంటికి ఏర్పాటు చేసుకుంటే దొంగల బెడద నుంచి కొంత ఉపశమనం కలుగుతుందన్నారు.